హాయ్ గైస్. నిన్న క్లాస్లో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గైస్. మరి ఎక్కడి వరకు అంటే రేసు క్యాథోడ్ రేసు పాస్ అవుతుంటే అది విజిబిలిటీ అవుతుందా లేదా అని, అలానే ఆ విజిబిలిటీ అవ్వనందుకు మనము ఏ ఎక్స్పెరిమెంట్ చేశామని ఫారడేస్ చెప్పినట్లు, ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా అంటే మనకి నిన్న కన్క్లూజన్ ఒకసారి మీకు ఇస్తే, ఫారడేస్ 1850 ఇయర్లో ఆయన ఏమని కన్క్లూజన్ ఇచ్చాడంటే, రేసు పాస్ అవుతాయి, ఆ పాస్ అయ్యేది మనం చూడాలంటే గ్లాస్ ట్యూబ్ అని, క్యాథోడ్ రే ట్యూబ్ అని, మనము ఆ మెటీరియల్ తీసుకొని వాటి నుంచి మనం రేస్ పాస్ చేస్తే డీవియేషన్ అయితే అప్పుడు మనము ఆ రేస్ మనకి ఆ ఎలక్ట్రాన్స్ దాంట్లో మూవ్ అవుతున్నట్లు, పాస్ అవుతున్నట్లు అని చెప్పి నిన్న ఒక ఎక్స్పెరిమెంట్లో చూసాం. దానికి ఫ్లోరోసెంట్ కోటింగ్ అని, లేదంటే దానికి ఆ ఫ్లోరోసెంట్ ఆ నేమ్కి మళ్ళీ ఫాస్ఫరస్ అని, దాని మీద మనము లైట్ పాస్ చేస్తే డీవియేషన్ అవుతుందని చెప్పి నిన్న మనం ఒక ఎక్స్పెరిమెంట్లో మనకి ఫారడేస్ 1850 ఇయర్లో మనకి చెప్పడం అయిందనమాట. అయితే దానికి కంటిన్యూషన్ క్లాస్ ఈరోజు ఏంటంటే, మాసు చార్జు దానికి సంబంధించిన వాల్యూ మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ మనం ఇప్పుడు చూడాలి. అంటే దానికి సింపుల్గా ఆ ఎలక్ట్రాన్ మనకి కనిపిస్తుంది, విజిబిలిటీ ఉంది అంటే సరిపోదు అని చెప్పి, దానికి ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది, అలానే దానికి మాస్ కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ మనకి జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ కూడా మనకి దానికి ఒక క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అయిందనమాట. మరి ఆ వాల్యూస్ మనకి ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తే, ఫస్ట్ దీనికి సంబంధించి ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి రఫ్గా ఒక డయాగ్రామ్ వేస్తా. ఆ డయాగ్రామ్ నుంచి మనం ఒకసారి చూద్దాం. అంటే సేమ్ ప్రీవియస్గా చెప్పిన పాయింట్సే నిన్న వేసిన డయాగ్రాము, ఈరోజు డ్రా చేస్తున్న డయాగ్రామ్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. జస్ట్ పొజిషన్స్ ఇస్తాను అంతే, నిన్న మీకు పొజిషన్స్ ఇవ్వలేదు డయాగ్రామ్లో. ఈరోజు పొజిషన్స్తో ఒకసారి చెప్పిన తర్వాత దాని నుంచి మనం నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమున్నాయి, అసలు ఆ రేషియో ఎవరికి, ఆ రేషియో అంటే ఛార్జ్కి మాస్కి ఉన్న రేషియో ఎవరికి అంటే ఎలక్ట్రాన్కి, ఆ వాల్యూ ఎంత అనేది మనకి ఈరోజు క్లాస్లో ఎలక్ట్రాన్కి సంబంధించి ఫారడేసు జేజే థామ్సన్ ఇద్దరు ఫిలాసఫర్స్ చెప్పిన దానికి ఈరోజు మనం క్లాస్కి ఎండ్ చేస్తాం. ఇక నెక్స్ట్ మనం వెళ్ళేది సబాటామిక్ పార్టికల్ ఏంటంటే ప్రోటాన్స్, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఈరోజు క్లాస్లో మనం క్లారిటీగా అసలు ఆ రేషియోస్ ఎలా ఫైండ్ చేయగలం అనేది మనం ఈరోజు కాన్సెప్ట్ అనేది చూస్తాం. ఒక మంచి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా చూడాలి, అసలు ఏంటా ఫ్యాక్టర్స్ అనేది కూడా చూద్దాం. అయితే దానికన్నా ముందు సేమ్ నిన్న నేను ఆ ట్యూబ్ ఎలా అయితే తీసుకున్నానో అదే విధంగా ట్యూబ్ ఇక్కడ మనకి తెలుసు ఆల్రెడీ. బ్యాక్ సైడ్ ఫ్లోరోసెంట్ కోటింగ్ అని నేను అనుకున్నాం, ఫ్లోరోసెంట్ కోటింగ్ అని. దాన్ని మనం జింక్ సల్ఫైడ్ అని కూడా అన్నాం, దాన్నే మనం ఫాస్ఫరస్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ కోటింగ్ పైన మనకి రేస్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయి అని చెప్పాను నిన్న. అయితే ఎప్పుడైతే మీరు ఏది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ప్లేస్ చెయ్యకపోతే అది మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతుందని చెప్పాను నేను. అక్కడ నేను ఏం చేశానంటే బి పొజిషన్ ఇచ్చా, ఆ స్ట్రైట్కి వెళ్ళేదాన్ని. ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తామో, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఆ ఏదైతే రే వెళ్తుందో అది హాఫ్ వరకు వచ్చి డీవియేట్ అయిపోతుంది. దాన్ని నేను ఒక పొజిషన్ అంట, ఏ పొజిషన్ అని చెప్తా. మళ్ళీ నేను ఏం చేస్తాను, దాని తర్వాత మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్లేస్ చేస్తాను. మళ్ళీ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్లేస్ చేస్తాను, దాన్ని మనం ప్లస్ మైనస్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్లస్ మైనస్ అంటాం.
నేను ఎప్పుడైతే దీనికి నేను ఒక ఒక హార్షూ మ్యాగ్నెట్ నేను ఎప్పుడైతే ప్లేస్ చేస్తానో అది ప్లస్ మైనస్ ఛార్జ్తో అప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ ఇక్కడ వచ్చి ఎక్కడ మనకి డీవియేట్ అవుతుందంటే డౌన్, అంటే మనకి ఆ ట్యూబ్కి డౌన్ మనకి డీవియేషన్ అనేది జరుగుతుంది. దాన్ని నేను ఏమంటానంటే సి అని చెప్తాను. అనమాట. ఇప్పుడు మనకి 3 పొజిషన్స్ వచ్చాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు పైకి వెళ్తుంది, అదే నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు డౌన్కి వస్తుంది. అదే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పెట్టనప్పుడు ప్లేస్ చేయనప్పుడు ఫీల్డ్లో అది మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదే మనం బి పొజిషన్ అని చెప్పాం. అంటే ఈ విధంగా మనము ఏం చెప్తున్నామంటే ఎక్స్ప్లెనేషను దీన్ని బేస్ చేసుకొని మనకి డీవియేషన్ జరుగుతుంది అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట. అయితే ఇప్పుడు మనకి దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టరు, అసలు దీనికి ఫ్యాక్టర్స్ అంటే డీవియేషన్ అవ్వడానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇక్కడ మనకు అవసరం. అయితే మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ చూస్తే అది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్. ఈ వర్డ్ వినుంటారు మీరు. ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ రాస్తున్నాను కూడా, ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ఎవరికి ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ చేస్తున్నాయండి? డీవియేషన్ అవ్వడానికి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అని చెప్పే దాంట్లోనే అదే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్. ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ ఇక్కడ మీరు మ్యాగ్నిట్యూడ్ అని చెప్తున్నారు కదా, అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ అని జనరల్గా మనము స్ట్రెంగ్త్ అంటాం, కానీ ఇక్కడ మనం స్ట్రెంగ్త్ అని వాడకుండా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మోరా లేదా లెస్సా అనేది ఇక్కడ క్వశ్చన్. అది అంటే మోర్ నెగటివ్ ఛార్జెసా లేదంటే లెస్ నెగటివ్ ఛార్జెసా అనేది ఇక్కడ క్వశ్చన్. దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఒక పర్సన్ ఒక పొజిషన్లో నిల్చుంటే ఆ పర్సన్కి స్ట్రైట్గా 2 డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక డైరెక్షన్ ఏంటంటే లైబ్రరీ, ఒక డైరెక్షన్ ఏంటంటే గేమ్స్. 2 డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి ఆ పర్సన్కి, ఎవరు అన్నోన్ పర్సన్. ఆ 2 డైరెక్షన్స్లో కనిపిస్తున్నప్పుడు నేనేం చేశానంటే కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇష్టం, అంటే ఆయన చాయిస్, ఆయనకి ఎటువైపు ఇష్టం ఉంటే అటువైపు వెళ్ళాలని ట్రై చేస్తాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ గేమ్స్ మీద ఉందనుకోండి, ఏం చేస్తాడు? తొందరగా రన్ చేస్తాడు, అవునా? ఒకవేళ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎలా వెళ్తాడు? చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతున్నట్టు? ఈ ఎగ్జాంపుల్ నేను ఏం కనెక్టివిటీ ఇచ్చినట్లు? ఛార్జెస్ ఇస్తున్నట్లు. ఆ ఛార్జెస్ అంటే ఏంటి? నెగటివ్ ఛార్జెస్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్కి ఉండే ఛార్జే నెగటివ్. అంటే మోర్ ఉంది అంటే అక్కడ మీనింగ్ ఏం చెప్పాను నేను? ఇష్టం, లైక్ చేయడం. దేనికి లైక్ చేయడం? గేమ్స్కి. అందుకు రన్ చేస్తాడనమాట. అలా రన్ చేసినప్పుడు ఇష్టంగా ఉంది కాబట్టి దాన్నే మనం ఏమన్నాము? మోర్ అంటే లైక్ అని, లెస్ అంటే అన్లైక్ అని, అంటే నచ్చకపోవడం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీనింగ్, ఎగ్జాంపుల్ ఎలా లింక్ చేస్తున్నానని. అంటే ఇప్పుడు మీకు మోర్ నెగటివ్ ఛార్జెస్ ఉంటే అప్పుడు డీవియేషన్ కూడా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మోర్ నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయి, అప్పుడు దానికి డీవియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్. ఇక్కడ పెద్ద విషయమైంది ఏమీ లేదు ఇక్కడ. అదే ఒకవేళ మనకి లెస్ ఉందనుకోండి, తక్కువ ఉందనుకోండి, ఏంటో తక్కువ? నెగిటివ్ ఛార్జెస్. ఆ నెగిటివ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఏమని చెప్పాను? లెస్ మోర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ తక్కువ ఉంటే దానికున్న డీవియేషన్ కూడా తక్కువ ఉంటుంది. అది ఇక్కడ చెప్పిన పాయింట్. ఇదే మనకి ఫస్ట్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టరే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్. మళ్ళీ చెప్తున్నాం,
ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కానీ ఎక్కువ ఉంటే అప్పుడు మనకి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. అదే మ్యాగ్నిట్యూడ్ కానీ తక్కువ ఉంటే కంపల్సరీ అప్పుడు దాని డీవియేషన్ కూడా మనకి తక్కువ ఉంటుంది. ఇది మనకున్న ఫస్ట్ ఫ్యాక్టర్. మరి ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ ఏంటో కూడా ఒకసారి చెప్తాను. ఒక్కసారి సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే వెరీ ఈజీ, మాస్ ఆఫ్ ద పార్టికల్. నేను మళ్ళీ చెప్తాను చూడండి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మాస్ ఆఫ్ ద పార్టికల్. సార్ ఏంటి సార్ మాస్ ఆఫ్ ద పార్టికల్ సెకండ్ ఫ్యాక్టర్? మాస్ ఆఫ్ ద పార్టికల్. మాస్ ఆఫ్ ద పార్టికల్ అనేది మనకి ఇక్కడ సెకండ్ ఫ్యాక్టర్. ఎవరికి అంటే ఈ సెకండ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేసేది ఎవరికి? ఎలక్ట్రాన్స్కి. ఇక్కడ నేను చెప్తున్నా, దీనికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. అన్నౌన్ పర్సన్ ఉన్నాడు. నేను ఈ పర్సన్కి ఏం చేశానంటే ఆ పర్సన్కి యాక్చువల్గా జనరల్గా వెయిట్, నేను ఏమన్నాను? మాస్ అన్నాను. మాస్ అంటే ఏంటి? వెయిట్. ఇప్పుడు ఆ పర్సన్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ బరువు ఉన్నాడు, నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ సరిపోట్లా, మూవ్ అవ్వట్లా. ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? ఒకటి గేమ్స్, ఇంకొకటి లైబ్రరీ. నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ కదలట్లా. ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ఎందుకంటే మాస్ ఎక్కువ. క్వశ్చన్ రావచ్చు, సార్ మాస్ వెయిట్ ఒకటేనా? కాదు, మాస్ వేరు, వెయిట్ వేరు. దానికి మళ్ళీ మీకు డిఫరెన్సెస్ దానికి ఎక్కడ ఉందంటే 9th క్లాస్లో ఉంది. అదేంటంటే అక్కడ చూడాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వాడేది ఏంటంటే ఓన్లీ మాస్. ఇప్పుడు మాస్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నేను అప్లై చేస్తే కదలట్లేదంటే మాస్ ఎక్కువ ఉన్నట్లు, వెళ్ళట్లేదు అంటే తక్కువగా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని డీవియేషన్ ఎలా ఉన్నట్లు? తక్కువ ఉన్నట్లు. అంటే ఇక్కడ ఏమర్థమైనట్లు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినట్లు. ఏమైనట్లు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినట్లు. మళ్ళీ చెప్తున్నా చూడండి. మాస్ ఒకవేళ తక్కువ ఉంటే, మాస్ తక్కువ కాదు, మాస్ ఎక్కువ ఉంటే అప్పుడు దాని డీవియేషన్ ఎలా ఉండాలి? మాస్ తక్కువ ఉంటే దాని డీవియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన కేసు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెయిట్ తక్కువ ఉందమ్మా, ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది, నేను అప్లై చేసా, ఈజీగా వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఇష్టంగా వెళ్ళిపోతున్నట్టు కదా తొందరగా. అలా తొందరగా వెళ్ళిపోతున్నాడు అంటే లైక్ చేసినట్లు. అంటే లైక్ ఉంది అంటే డీవియేషన్ కూడా అంతే స్పీడ్గా, అంతే ఎక్కువ అయినట్లు కదా. అది దాని మీనింగ్. అందుకే ఇలా అన్బ్యాలెన్స్డ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఆ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇది మనకున్న ఒక పాయింట్. అదే మనం ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మాస్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు డీవియేషన్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అప్పుడు డీవియేషన్ ఉన్నది మనకి తక్కువ. అంటే మాస్ ఎక్కువ, డీవియేషన్ తక్కువ. ఇది మనకున్న ఫస్ట్ 1 and 2 పాయింట్స్ దేంట్లో అంటే మాస్ ఆఫ్ ద పార్టికల్. అదే నేను ఏం చేస్తానంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటా. జాగ్రత్త చూడండి, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటా. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ వర్డ్ వచ్చింది చూడండి, థర్డ్ ఫ్యాక్టర్. ఏంటో థర్డ్ ఫ్యాక్టరు? స్ట్రెంగ్త్ అనేది మనకి ఇక్కడ ఒక వర్డ్, అంటే బలం అని, పవర్ అని. స్ట్రెంగ్త్ ఎవరికి? ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకొకటి ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ ఉందన్నమాట. అయితే క్వశ్చన్ మీకు తెలుసు, నేను ఇప్పుడు కూడా చెప్పా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనకి పైకి వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు డీవియేషన్ డౌన్వర్డ్స్ వస్తుంది ఆ గ్లాస్ ట్యూబ్కి, ఆ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్కి అని చెప్పి చెప్పాం. ఇప్పుడు అదే కేసు ఇక్కడ మనకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు దానికి ఖచ్చితంగా దాని డీవియేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. దాని డీవియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు. ఈ ఏ ఫీల్డ్ అయినా సరే ఎక్కువ, అంటే ఏ ఫీల్డ్ అప్లై చేసినా అది కానీ ఎక్కువ ఉందంటే, అంటే మోర్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నా దాని డీవియేషన్ ఎక్కువ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నా దాని డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది దానికి ఉన్న కొంత దట్ ఈస్ మోర్ అంటే అది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నట్లు అనేది ఒక క్లారిటీ. ఒకవేళ అదే మనకి లెస్ ఉందనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, అప్పుడు దానికి కంపల్సరీ ఏమవుతుంది? దానికి ఉన్న డీవియేషన్ కూడా అలానే తక్కువగా ఉంటుందన్నమాట. ఇది దానికి ఉన్న కొంత ఎక్స్ప్లెనేషన్ అనమాట. అదే మనకి థర్డ్ ఫ్యాక్టర్.
ఇవి మనకున్న టోటల్గా 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ డీవియేషన్. అసలు డీవియేషన్ మనకి ఎలా అవుతుంది అనేది మనకి ఒక క్లారిటీ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. అదే మనం ఇప్పుడు చూస్తే దానికి సంబంధించి మనకి ఒక వాల్యూ కూడా ఉండమ్మా. అదేంటి తెలుసా? రేషియో. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? చార్జ్ టు మాస్ రేషియో. నిన్నటికి ఈ రోజుకి నేను చెప్పే టాపిక్ ఏంటంటే చార్జ్ టు మాస్ రేషియో. ఈ టాపిక్ కోసమే ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఏముంటుందంటే, నేనేమన్నాను? ఛార్జ్ అన్నాను. అంటే ఛార్జ్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాను తెలుసా? ఈ అని ఇండికేట్ చేస్తా, ఆల్ఫాబెట్. అదే నేను మాస్ అన్నాను అనుకోండి, ఎంఈ అంటాను నేను. అదే ఎంఈ అంట, అంటే మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇక్కడేమో ఛార్జ్ అంటే ఈ, ఇక్కడ ఎంఈ అంటే మాస్. దీనికి ఉన్న వాల్యూ రేషియో, ఈ రెండింటికి వచ్చిన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అంటే దట్ ఈస్ 1.7 ఇంటూ 10^11 కూలుంబ్ kg⁻⁻1. ఇది వచ్చిన వాల్యూ. చూడండి, ఈ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రేషియో ఎవరికి అంటే ఛార్జ్. మళ్ళీ చెప్తున్నాం, ఈ అంటే ఛార్జు, ఎంఈ అంటే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఈ రెండింటికి రేషియో చేస్తే వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 1.7 ఇంటూ 10^11 కూలుంబ్స్ kg⁻⁻1 లేదా కూలుంబ్ పర్ కేజీ అని చెప్తాం. సార్ మరి ఇక్కడ కూలుంబ్స్ అంటే ఏంటి సార్? యూనిట్స్. ఆ కూలుంబ్స్ అనేది యూనిట్స్ ఎవరికి అంటే ఛార్జెస్కి. మరి కేజీ అంటే ఏంటి సార్? యూనిట్స్ ఎవరికి అంటే మాస్కి. ఎవరికి ఆ మాస్ ఉందంటే ఎలక్ట్రాన్కి. మరి ఈ విధంగా యూనిట్స్తో మనకు ఒక నెంబర్తో ఒక రేషియో అనేది మనకు వచ్చిందనమాట. ఇదే విధంగా ఇప్పుడు దీని నుంచి మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ మనకి ఇప్పుడు మరి మాస్ కూడా మనం ఫైండ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనకి ఒక వాల్యూ అనేది మనకు బాగానే వచ్చింది. మరి దానికి ఇప్పుడు ఆ ఛార్జ్ అనే దానికి మనకి వాల్యూ అనేది మనం ఎలా చెప్పొచ్చు అనేది ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. సార్ ఇక్కడ మనకి జనరల్గా ఇప్పుడు ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ మనం చెప్పాలి. అదేం చెప్పాలి? ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు మనం చెప్పాలి. సార్ అదే మనము ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ చెప్పాలంటే మనకి ఒక అమెరికన్ ఫిలాసఫర్, ఆ అమెరికన్ ఫిలాసఫరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మిల్లికన్స్. ఎవరంటే ఆ సైంటిస్ట్ నేము మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. దాన్ని ఏమని చెప్పాలంటే మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. అయితే సార్ ఈయన అసలు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది ఇప్పుడు నేను ఒక కొంచెం క్లారిటీగా చెప్తా. ఒకసారి చూడండి, జస్ట్ సింపుల్గా అయిపోతుంది, ఒక 5 to 10 మినిట్స్లో. ఆయన ఏం లేదమ్మా, ఒక క్లోజ్డ్ ఛాంబర్ తీసుకున్నాడు. ఆయన ఒక క్లోజ్డ్ ఛాంబర్ తీసుకొని దాంట్లో 2 ఎలక్ట్రోడ్స్ అనేవి తీసుకున్నాడు. జాగ్రత్త చూడండి, 2 అంటే 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాడు. 2 ఎలక్ట్రోడ్స్ తీసుకొని దీనిపైన అలానే మిడిల్లో ఈ 2 ఎలక్ట్రాన్స్కి పైన కింద 2 దగ్గరలో ఏం చేశాడంటే ఆయిల్ని పోర్ చేశాడు, అంటే యాడ్ చేశాడు. దేంట్లో అంటే ఆ ఉన్న ఏదైతే ఒక క్లోజ్డ్ కంటైనర్ ఉందో ఆ క్లోజ్డ్ కంటైనర్లో మనకి ఉన్న ఎలక్ట్రోడ్స్ టాప్ బాటంలో మనకి తీసుకుంది ఏంటంటే ఆయిల్ డ్రాప్స్. ఆ ఆయిల్ డ్రాప్స్ తీసుకున్న తర్వాత వెంటనే అక్కడ ఏం ప్రెజెంట్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్రెజెంట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెంట్ అవ్వడం వల్ల అక్కడ మనకి కొన్ని ఫోర్సెస్ కూడా వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల కొన్ని ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ ఏంటి తెలుసా? గ్రావిటేషనల్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, అలానే విస్కస్ డ్రాగ్ ఫోర్సు. చూసారా, ఈ వర్డ్ మీరు వినుంటారు కానీ తెలియకపోయి ఉండొచ్చు. అసలు విస్కస్ అంటే ఏంటి? సింపుల్, ఫ్లూయిడ్స్లో అంటే లిక్విడ్స్లో ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్సు అప్లై అవుతున్నప్పుడు అది కూడా ఆపోజిట్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అవుతున్నప్పుడు ఆ వచ్చిన ఫోర్స్, లిక్విడ్స్లో వచ్చిన ఫోర్స్ ఆపోజిట్లో వచ్చిన ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనము దాన్ని ఏమంటామంటే విస్కస్ డ్రాగ్ ఫోర్స్. ఇలా మనకి
కొన్ని డిఫరెంట్ ఫోర్సెస్ వస్తాయన్నమాట. అంటే ఇవంతా టాపిక్ వల్ల మనకి అక్కడ ఏం జరుగుతుంది జనరల్గా అంటే మనము ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నట్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మారుతున్నట్టు. అక్కడ ఏం మారుతున్నట్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు అక్కడ మారుతున్నట్లు. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతుందంటే కంపల్సరీ అక్కడ ఆయిల్ డ్రాప్స్లో కూడా చేంజెస్ వస్తున్నట్లే కదా. అంటే ఆయిల్ డ్రాప్స్లో కూడా మోషన్ వస్తున్నట్లే కదా. మరి ఆయిల్ డ్రాప్స్లో మోషన్ వస్తుందంటే ఖచ్చితంగా సమ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి వస్తుంది అంటే అప్పుడు మనకి వచ్చిన ఒక వాల్యూ ఏంటి తెలుసా, వాటర్ ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద అప్పుడు మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఈ అని చెప్పి మనకు ఒక వాల్యూ వచ్చింది. ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఈ అని చెప్పి ఒక వాల్యూ వచ్చిందనమాట. అసలు ఈ ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఏం లేదు. ఇంటిగ్రల్ వాల్యూ అంటే మనకున్న దాంట్లో ఆ ఉన్న ఒక ఆల్ఫాబెట్ ఉంటుందన్నమాట. ఇంకొకటి కూడా చెప్తున్నామా, అక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే స్మాల్ ఈ. స్మాల్ ఈ అంటే ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ కి సంబంధించి మనకి అసలు ఎలా చెప్తాం, సింపుల్. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఏంటి తెలుసా, ఇంటీజర్స్ అని. ఇంటీజర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మ్యాథ్లో మనం ఎలా అయితే ఇంటీజర్స్ అని వాడతామో నెగటివ్స్, పాజిటివ్స్, జీరోస్ ఇవన్నీ కూడా మనము మిక్స్ చేస్తే, యాడ్ చేస్తే మనం వచ్చేది మనకి ఇంటిగ్రల్ లేదా ఇంటీజర్స్ అంటాం. అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ఇంటూ అని ప్లేస్ చేసుకొని దానికి పక్కన నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, లైక్ 2 లేదా 3, 4, 5 ఇలా నేను ఇస్తూ వెళ్తాను అనమాట. అప్పుడు నేను అలా ఇచ్చినప్పుడు ఇక్కడ నేను తీసుకున్న కంటైనర్లో ఏవైతే ఆయిల్ డ్రాప్లెట్స్ ఉన్నాయో ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద మనకి ఒక వాల్యూ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఆ ఇంటిగ్రల్ వాల్యూ వల్ల ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద వచ్చిన వాల్యూ ఎంత అని చూస్తే 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19. 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19, అది కూడా నెగటివ్స్లో. -1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 అనే వాల్యూ మనకి ఇక్కడ ఉంటుంది. మరి దీనికి యూనిట్స్ ఏంటి సార్ అంటే కులుమ్స్. కులుమ్స్ అంటే ఎవరో కాదు, సైంటిస్టే ఆయన. కులమ్స్ అంటాము కొంతమంది, అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా పిలవచ్చు. కులమ్స్ అనొచ్చు, కులుమ్స్ అనొచ్చు. అది ఏంటి సార్ అంటే యూనిట్స్. ఎవరికి అంటే ఛార్జ్కి. ఆ ఛార్జ్కి ఉన్న యూనిట్స్ ఏంటంటే కులుమ్స్. మరి దాని వాల్యూ ఎంత సార్ అంటే -1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 కులమ్స్ అని చెప్తాను. మరి ఇక్కడ దీనికి ఆల్ఫాబెట్ ఏమి ఇవ్వచ్చు అంటే జనరల్గా ఈ. ఎందుకని ఈ చెప్తున్నానంటే ఇంటిగ్రల్ వాల్యూ అంటున్నా కాబట్టి అక్కడ దాన్ని నేను ఈ అని చెప్పొచ్చు. అది మనకున్న వాల్యూ. మరి ఇక్కడ నెగిటివ్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ద రీజన్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేది రిప్రజెంట్ చేసేది నెగిటివ్తో. అది కూడా మనకి సబాటామిక్ పార్టికల్స్ నిన్న క్లాస్లో కూడా చూసాం. ఎలక్ట్రాన్స్ అనేవి మనకి నెగిటివ్స్తో, అదే మనకి ప్రోటాన్స్ అనేది మనకి పాజిటివ్స్తో చెప్తాం. అదే న్యూట్రాన్స్ తీసుకుంటే నో ఛార్జ్ అంటాం. అలా మనకి సబాటామిక్ పార్టికల్స్ నిన్న మనం డిశ్చార్జ్ ఏదైతే మనకి ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అనేది ఎలా చూసామో నిన్న ఫారడేస్ అనే సైంటిస్ట్ 1850 ఇయర్లో అక్కడ నుంచి మనకి ఈ ఎలక్ట్రాన్స్ రిలేటెడ్ అయిన టాపికే వస్తుంది. మరి ఈ రోజు క్లాస్తో మనకి ఎలక్ట్రాన్స్కి సంబంధించింది మనకి ఒక క్లారిటీగా క్లోజ్ అవుతున్నట్లు. నేను ఈ లెసన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes నేను నిన్న క్లాసు ఈ రోజు క్లాస్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తాను. దాని తర్వాత రేపు క్లాస్లో మనము ప్రోటాన్స్ అనేది రిలేటెడ్ ఇంకొక పాజిటివ్ ఛార్జ్కి సంబంధించి మనము సబాటామిక్ పార్టికల్స్లో ఒక టాపిక్ అది మనకి ప్రోటాన్స్. అది ఎక్కడ ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్, దట్ ఈస్ డెన్స్ న్యూక్లియస్ అంటాం. మళ్ళీ క్వశ్చన్ ఏంటి, డెన్స్. మరి డెన్స్ అంటే ఏంటి, వెయిట్ అది కూడా ఎలా ఉంటుంది, హెవీగా ఉంటుంది. అలా హెవీగా ఉండే దాన్నే మనం ఏమంటాం అంటే డెన్స్ అంటాం. అది మనకి ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియస్లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉంటుంది. మరి సెంటర్ నుంచి ఒక 5 kilometers రేడియస్లో ఉన్నదే మనకి ఆటము. అంత దూరంలో ఉంటుందంటే ఆటము, అంత లార్జర్గా ఉన్న ఆటంలో మరి అంత రేడియస్లో ఉన్న సెంటర్ న్యూక్లియస్ మరి ఎంత చిన్నగా ఉండాలి ఆ సబాటామిక్ పార్టికల్స్ అనేది నిన్న క్లాస్లో కూడా మనం చూసాం. మరి ఈరోజు క్లాస్కి కన్క్లూజన్కి వస్తే మనకి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ మనకి హ్యాపీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి హ్యాపీగా ఒక వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నేను ఇప్పుడే చెప్పాను ప్రీవియస్గా
ఏమని చెప్పాను నేను? రేషియో E/ME ఈక్వల్స్ టు 1.7. E/ME ఈక్వల్స్ టు 1.7 ఇంటూ 10⁻⁻11 కూలుంబ్ kg⁻⁻1 అని చెప్పా. ఇది మనకున్న యాక్చువల్గా ఫస్ట్లో ఉన్న వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూలో మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి తెలుసా? అసలు నేను దేనికోసం టాపిక్ చెప్తున్నాను? రేషియో. ఎవరికి రేషియో? ఛార్జ్కి మాస్కి. ఏంటో ఛార్జ్ మాస్ ఎవరికి ఫైండ్ చేయాలి? ఎలక్ట్రాన్కి ఫైండ్ చేయాలి. మరి ఇప్పుడు అలా ఫైండ్ చేయడానికి ఆల్రెడీ మనకి ఈ రెండు రేషియోకి ఒక వాల్యూ ఆల్రెడీ వచ్చింది. అదెంత అంటే 1.7 ఇంటూ 10⁻⁻11 కూలుంబ్స్ kg⁻⁻1 ఆర్ కూలుంబ్స్ పర్ కేజీస్ అని తెలుసు. మరి ఈ వాల్యూని ఇప్పుడు నేను ఈ బేస్ చేసుకొని నేనేం ఫైండ్ చేయాలి? మాస్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ ఫైండ్ చేయాలి. ఎందుకు? ఆల్రెడీ నాకు ఈ అనేది ఉంది. అసలు ఈ అంటే ఏంటి? ఛార్జ్. ఎంతో మనకు వచ్చిందా ఛార్జ్ వాల్యూ? మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇప్పుడే రాసాం. ఎంత అంటే 1.6 ఇంటూ 1.6 ఇంటూ 1. మళ్ళీ ఒక్కసారి నీట్గా రాస్తా చూడండి. E/ME ఈక్వల్స్ టు 1.7 ఇంటూ 10⁻11 కూలుంబ్స్ kg⁻⁻1 అనేది మనకు ఒక రేషియో ఫస్ట్లో చూసాం. ఇప్పుడు దీంట్లో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ME అంటే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫైండ్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే E ఇంటూ 1 ఈక్వల్స్ టు 1.7 ఇంటూ 10⁻11 కూలుంబ్స్ kg⁻⁻1. దీని నుంచి మనం ఫైండ్ ఇప్పుడు ఇంటూ ME. నేను ఆ ఈ ఎక్కడ రాస్తున్నాను? సబ్స్క్రిప్ట్లో రాస్తున్నాను. దాన్ని బేస్ అనొద్దు, సబ్స్క్రిప్ట్ అనాలి. సబ్స్క్రిప్ట్ అంటాం. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మనం బేస్లో రాసేదాన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. ME రాసా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ME కావాలి. ME కావాలంటే ఇక్కడ E ఇంటూ 1 అంటే E/1.7 ఇంటూ 10⁻11 కూలుంబ్స్ kg⁻⁻1. మరి ఆల్రెడీ మనకి వాల్యూ ఉంది. ఏంటా వాల్యూ? ఈ వాల్యూ ఉంది. ఏంటా ఈ వాల్యూ? మనకి ఇక్కడ ఎలక్ట్రాన్కి వాల్యూ ఉన్నది ఏంటి ఇక్కడ అంటే ఆల్రెడీ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఎంత వచ్చింది మనకి? -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్ బై 1.7 ఇంటూ 10⁻11 కూలుంబ్స్ kg⁻⁻1 అని మనకు ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనకు ఫైనల్గా సింప్లిఫై చేస్తే మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ వచ్చిన వాల్యూ ఎంత తెలుసా? 9.1 ఇంటూ 10⁻⁻31 kgs. చూసారా? ఈ విధంగా మనము ఇన్ని వాల్యూస్ మనం ఫైండ్ చేసాం. ఇక్కడితో మనకి హ్యాపీగా మనకి ఈ మిల్లికన్స్ అనే సైంటిస్ట్ క్లారిటీగా మనకి అమెరికన్ ఫిలాసఫర్ అయినా క్లారిటీగా మనకి రేషియో ఇచ్చి వాటి నుంచి మనకి మాసు, వాటి నుంచి మనకి అలానే ఛార్జు ఇవి ఫైండ్ అవుట్ చేసి వాటికి వచ్చిన వాల్యూస్ ఏంటి అని చెప్పి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకున్న టోటల్గా ఎలక్ట్రాన్స్కి సంబంధించి. మరి నెక్స్ట్ క్లాస్లో నాకు మీరు ఇంకా నా వీడియో కానీ ఎవరు చూడకపోయి ఉంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వ్యూయర్స్. మరి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి రేపు క్లాస్లో నేను ప్రోటాన్స్కి సంబంధించిన సబ్ అటామిక్ పార్టికల్కి సంబంధించి క్లారిటీ అనేది మీకు ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఈరోజుతో మనకి ఈ ఎలక్ట్రాన్స్కి సంబంధించిన క్లాస్ అనేది అయిపోయింది. ఓకే వ్యూయర్స్, మరి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో ప్రోటాన్స్ రిలేటెడ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను వ్యూయర్స్. మరి ఓకే.